బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069034444. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికకు సంబంధించి ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా అలుపెరగకుండా వాళ్ళు గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను 27వ డివిజన్ దగ్గరున్నా. 27వ డివిజన్లో ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి? శంకర్. మీరు కిరాణా షాప్ మీదేనా ఇది? కిరాణా షాప్ మాదే. ఓకే. ఏంటి ఇక్కడ ఈ మీ డివిజన్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ప్రాబ్లమ్స్ అంటే దాదాపుగా అన్నీ ఉన్నాయి, క్లియర్ అయితే ఏం లేవు. చాలా సమస్య ఉందా? సమస్య ఉన్నది. ఇప్పటికి మాకు ఇల్లు లేవు, మాకు అంటే ఇప్పుడు మాకు పింఛన్లు కూడా లేవు దాదాపుగా. ఇప్పటికైతే ఆ సమస్యలు ఉన్నాయి. వర్షాకాలం వస్తే ఏంటి ఇక్కడ ప్రాబ్లమ్స్? వర్షాకాలం అంటే కొంచెం గటాల ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు గటాల మీదించలు మూడు నీళ్ళు, ఆ గటాల ప్రాబ్లం అయితే ఉన్నది. ఈ రోడ్లు అంటే బాగానే ఉన్నాయి, గటాల ప్రాబ్లం ఉన్నది. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మాకైతే బీజేపీ ఉన్నది. బీజేపీ అయితే మంచిగా చూస్తున్నాం. అంటే ఇంతవరకు ఎవరు కూడా బీజేపీ మేయర్ కాలా? ఇక్కడ మేయర్ కాలే, ఇక్కడి నుంచి కాలేదు. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే బీజేపీ అనిపిస్తుంది మాకైతే. సరే, బీజేపీకి వేద్దాం అనుకుంటాం. ఇంకొంతమంది అభిప్రాయం కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. 27వ డివిజన్లో మరో వ్యక్తితో మనం మాట్లాడదాం, వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. మీ పేరండి? సతీష్ మాధవ్. ఓకే. సతీష్ మాధవ్ గారు, 27వ డివిజన్లో ఏంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవేంటి సమస్యలు అంటే అన్ని సమస్యలే, ప్రతిదీ సమస్యే. ఎందుకంటే చెప్పండి సమస్యలు. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, రోడ్లు వేసిండ్లు, ఇటు నుండి వేసుకుంటూ పోతారు, అటు నుండి ఎవరింటి ముంగట వాడు తవ్వుకుంటూ వస్తాడు. ఇప్పుడు ఆ రోడ్డు తవ్వితే దాన్ని కూర్పేవాడు ఉండడు, వాడు ఎందుకు తవ్విండో తెలియదు, ఆ కూర్పేవాడు అయితే ఉండడు. అట్నే ప్రతిదీ కూడా ఇట్లనే ఉంటుంది. ఇంతవరకు మాకు డివిజన్లో 27 డివిజన్లో 20 ఏళ్ళ నుండి ఉంటాను నేను. ఏ కార్పొరేటర్ గెలిచినా కానీ మరి మీ సమస్య ఏంటిది, మీకు ఏమన్నా వ్యాపార పరంగా ఏమైనా లోన్లు కావాలా, లేకుంటే ఏదైనా అభివృద్ధి, మేము పెట్టుకున్న లోన్లకే ఎవడు మాకు కోఆపరేట్ చేయలేదు. ఎవరు పట్టించుకోరు. గెలిచే వరకు ఒకలా ఉంటుంది, గెలిచిన తర్వాత వాళ్ళ దగ్గరికి మనం తిరగాలి. ఫస్ట్ ఒకసారి వాళ్ళు వస్తారు కదా, ఒక్కరోజు వాళ్ళు వస్తే 5 సంవత్సరాలు మనం తిరగాలి. అది ఇప్పుడు ఈ డివిజన్లో వాటర్ సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, మోరీల సమస్య కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? మోరీల సమస్య మొన్నటి వరకు ఉండే, ఎలక్షన్ మూవ్మెంట్లుగా కొన్ని వర్క్ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడిప్పుడే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడిప్పుడే కొన్ని వార్డులలో మీకు ఇప్పుడు వెళ్తే కూడా కనబడుతుంది. ఇప్పుడిప్పుడే చూసాను నేను, కొన్ని మోరీలు అయితే చూశాను, కనిపిస్తూ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి కొన్ని డివిజన్స్లో. అయితే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఏంటి ఇప్పుడు ఏమన్నా మార్పు కోరుకుంటున్నారా? మార్పు అనంటే పాత వాళ్ళు ఉంటే ఇట్లనే ఉంటుంది, కొత్త వాళ్ళు కొంతమంది యువకులు వచ్చిండ్రు. వాళ్ళకు మరి నేను కూడా మొన్న రీసెంట్లీ నేను కూడా ఒక మెసేజ్ పెట్టిన, డబ్బులకు 500 కాసు పడకండి, ఆలోచించి మీ యువతను గెలిపించండి, ముందు భవిష్యత్తును మీరు మంచిగా కోఆపరేట్ చేయండి అని చెప్పేసి అని నేను కూడా నా స్టేటస్లో, ఇన్స్టాగ్రామ్లో. ఓకే, సూపర్. చూసారా? అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా 500,000 రూపాయలకు ఆశపడి డబ్బులు ఇచ్చిన వాళ్ళకు ఓటేయద్దు. మీరు ఎవరైతే బాగా పనిచేస్తారని చెప్పి మీకు నమ్మకం అనిపిస్తుందో, యువత ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో పనిచేస్తారో వాళ్ళకి ఏంటి అని చెప్పి స్టేటస్ కూడా పెట్టారు. సో సామాజిక స్పృహ ఉందండి మీకు. స్టేటస్ పెట్టాను, అన్నిట్లో పెట్టాను. 100-120 మంది చూశారు వాటిని. మరి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా మనం ఈసారి అయితే మార్పు రావాలని కోరుకుంటున్నారు. 100% రావాలి, 100% మార్పు అయితే రావాలని. అంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఎవరు అనేది ఎవరు వచ్చినా గతంలో లాగా ఉండకుండా ఉంటే అయిపోద్ది. టీఆర్ఎస్ అయినా కానీ, బీజేపీ అయినా కానీ, కాంగ్రెస్ అయినా కానీ. ఇప్పుడు ఇంతవరకు ఈ కరీంనగర్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మేయర్ కాలేదు. ఒక ఛాన్స్ అంటున్నాడు కదా బండి సంజయ్ గారు. ఇప్పుడు బండి సంజయ్ గారు ఒక ఛాన్స్ అంటున్నారు, ఓకే. కానీ వీళ్ళు గెలిచే అభ్యర్థి ఇప్పుడు ఇక్కడ ఏంటిది అంటే 27 డివిజన్ ఉంది. 27 డివిజన్లో మైనార్టీ ఓట్లు ఉన్నాయి కొన్ని, కనీసం 1500 మైనార్టీ ఓట్లు వెళ్తాయి.
మైనార్టీ ఓట్లలో అవి మాత్రం బీజేపీకి పడాయని పబ్లిక్ టాక్. నా ఒక్కొంది కాదు, పబ్లిక్ టాక్ ఏంటంటే మైనార్టీ బీజేపీ వాళ్ళకు సపోర్ట్ చేయదు అనేది అది జగమెరిగిన సత్యం, అందరికీ తెలిసిన విషయమే. ఉన్నది కాంగ్రెస్, టీఆర్ఎస్, మళ్ళీ ఇండిపెండెంట్లు. ప్రతి 2 గల్లీలకు ఒకళ్ళు ఇండిపెండెంట్గా నిలబడ్డారు. ఇందులో ఓట్లు చీలుతాయి. ఓట్లు చీలిన తర్వాత నా అభిప్రాయం ఏంటిదంటే ఎవరు గెలిచినా 30-40 ఓట్ల తేడాతో మాత్రమే అయితే గెలుస్తారు. అంటే ఇప్పుడు కరీంనగర్ సిటీ డెవలప్ కావాలంటే సో మొత్తం ఓవరాల్గా సిటీ మొత్తం చూసుకుంటే కేంద్రం నుంచి నేను నిధులు తీసుకొస్తా, ఢిల్లీ నుంచి తీసుకొచ్చి డెవలప్ చేస్తా, స్మార్ట్ సిటీ చేస్తా అని అంటున్నారు కదా. ఢిల్లీ నుండి నిధులు ఎట్లా వస్తాయండి? ఒక కార్పొరేషన్ పరిధిలో రాష్ట్ర గవర్నమెంట్ ఇవ్వాలి కదా. అంటే కరీంనగర్ స్మార్ట్ సిటీ కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా డెవలప్ చేస్తాం. కరీంనగర్ స్మార్ట్ సిటీ అక్కడ మీరు తీగల వంతెనని చూస్తే స్మార్ట్ సిటీ ఏంటిదో తెలిసిపోద్ది. టవర్ సర్కిల్ని చుట్టుపక్కల గల్లీలను చూస్తే స్మార్ట్ సిటీ ఏంటిదో తెలిసిపోద్ది. ఇంకా దానికి సపరేట్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. డెఫినెట్గా మార్పు అయితే కోరుకుంటున్నారు మీరు. అనుకుంటున్నాను.